రాంభూపాల్ గారు మీరు మాట్లాడండి. ఇప్పుడు ఒకటి ప్రధానమంత్రి మోడీ గారు చాలా సాయం చేస్తున్నారు, నిరంతరం సాయం చేస్తున్నారని చంద్రబాబు గారు చెబుతున్నారు. ఇంకోటి 1,50,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు. అయినా అయ్యో మీరు నా దగ్గర డబ్బులు లేవు, జనానికి డబ్బులు లేవు, నేను ఇవ్వలేకపోతున్నాను, అసలు గల్లా పెట్టి చూస్తే ఖాళీ అవుతుందని అంటారు. ఇంకో పక్కేమో రూపాయికి ₹1 స్థలాలు ఇస్తున్నారు. మరోవైపు అసలు 49 అంతస్తుల చొప్పున కడితే ఆల్రెడీ అసలు ఉన్నదే 1870 మంది అంట ఏది స్టాఫ్. పోని మిగతా అన్ని శాఖలు అన్నీ కలిపి కూడా ఒక ఎంతమంది ఉంటారు? రాష్ట్రంలో ఉన్న స్టాఫ్ అందరినీ తీసుకొచ్చి అక్కడ బెటర్ కదా. అన్నీ కలిపినా కూడా 5,000 మందో 6,000 మందో 10,000 మంది ఉంటారనుకున్నాం. వాళ్ళకి ఇన్ని అంతస్తులు ఏంటి? ఇది డబల్ రేట్లు ఏంటి? సిమెంటు స్టీలు తగ్గితే రేటు పెంచి 4,000 ఎక్స్ట్రా రేట్ ఇవ్వటం ఏంటి? ఇవన్నీ మీకేమనిపిస్తూ ఉంది ఇదంతా చూస్తే? సార్ చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి సార్. ఒకటి, నిజంగా రాజధాని కట్టాలనుకుంటున్నారా లేదా రాజధాని పేరుతో మొత్తం ఇదేమో సంతర్పణగా చేసుకోవాలనుకుంటున్నారా అనేది స్పష్టం కావాలా. ఎందుకంటే ఒకవైపు మోడీ గారేమో డబ్బులు ఇస్తున్నాడు, మనకు అడిగినంత సహాయం చేస్తున్నాడు అని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్పినారు. ముఖ్యమంత్రి గారిని మనం విశ్వసిద్దాం, ఎందుకంటే ఆయన రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ఒక ప్రధాన ముఖ్యమంత్రి. ఆయన చెప్పినాడంటే అది నిజమైంటది. మరి నిజమైనప్పుడు ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయి? మోడీ గారు ఇచ్చిన సహాయం కరెక్టే అయితే ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి? ఆ డబ్బులు వచ్చిందంటే ఎందుకని సూపర్ 6 కానీ సంక్షేమ పథకాలు కానీ ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? ఎందుకని మీరు అమలు చేయడానికి డబ్బులు లేవని మరల ప్రజల ముందు చెప్తున్నారు? అంటే మోడీ గారు ఇచ్చిందన్నా అబద్ధమైందల్లా, లేదా మోడీ గారు ఇవ్వకపోయినా చంద్రబాబు నాయుడు గారు మెహర్బానీ కోసం అబద్ధమన్నా చెప్తుండాలా, లేదు వారు డబ్బులు ఇస్తే ఆ డబ్బులను డైవర్ట్ చేసి ప్రజల్ని ఎండబెట్టడం అన్నా చేస్తుండాలా? దీంట్లో ఏది అనేది తెలుగుదేశం క్లారిటీ కావాలా. రెండవది, ఈ రోజు రాజధాని పేరుతో వేల కోట్ల రూపాయల్ని మరోసారి అమరావతి చుట్టూ మొబిలైజ్ చేస్తున్నారు. పోనీ అక్కడైనా ఇప్పటికైనా ఎవరు కట్టి దాన్ని ఏదన్నా ప్రాథమికంగానైనా మనం రాజధాని నిర్మించుకుంటున్నారా? మళ్ళా తిరిగి భారీ కట్అవుట్సే అంత ముందులాగానే ఏవైతే సినిమా సిట్టింగ్స్ వేసి ఆ రోజు చూపించారో మనకు అంత భ్రమరావతి లాగా భ్రమ కలిగించినారో ఈ రోజు మళ్ళీ తిరిగి అట్లాంటి భ్రమలే కలిగించేదానికి కావాల్సిన ప్రయత్నాలు 48 అంతస్తులు కట్టడం ఏంటి? అన్ని లక్షల చదరపడుగులు సీఎం ఆఫీస్ కి, డిపార్ట్మెంట్ హెడ్స్ కి అన్ని చదరపు గడ అడుగులు ఇవ్వడం ఏంటి? అంత డబుల్ అమౌంట్, అసలు ప్రతిదీ డబుల్ అయింది సార్. పోనీ అంత డబుల్ అయినప్పుడు మరి టిడ్కో ఇళ్లకు మీరు కట్టించిన ఇల్లే కదా. టిడ్కో ఇల్లు ఈ రోజు బ్యాంక్ లోన్ తీసుకున్నట్టు తీపిచ్చింది మీరు, లబ్ధిదారులకు 90 పైసా ఆ ఇల్లు పనికి రాలా. కానీ ఇప్పుడు ఆ రుణం ఎందుకు రద్దు చేయరు? పోనీ ఆ రుణాన్ని పెంచైనా వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ చేస్తారా? అక్కడికి వచ్చేటప్పటికి మాత్రం బేదరుపులు నడుస్తారు డబ్బులు లేవని. అంటే పేదలకు ఇచ్చేటప్పటికేమో డబ్బులు లేవు, అమరావతిలో కట్టేటువంటి కాంట్రాక్టర్లకు రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకునే దానికి మాత్రం డబుల్ ఒక అమౌంట్. అసలు కాదు. సంక్షిప్తంగా మాట చెప్పండి రాంభూపాల్ గారు. ఒక పక్కేమో 1,50,000 కోట్లు అప్పు చేశారు, ఇంకో పక్కేమో అసలు డబ్బులు లేవని జనం దగ్గరికి వెళ్ళి చెబుతున్నారు. అది మోసం చేయటమా లేకపోతే ఇంకేదన్నా దురుద్దేశమా లేక మంచి ఉద్దేశమా? ఇప్పుడు 1,50,000 కోట్లు అప్పు చేసిన మాట నిజం కనపడుతుంది, అది ఫ్యాక్ట్. అది రికార్డు స్థాయిలో గతంలో ఏ ముఖ్యమంత్రి ఇంత సాహసం చేయలే. అంతే కదా సార్. 11 నెలల్లో 1,50,000 కోట్లు చేసినారు. పోనీ 1,50,000 కోట్లు చేసింది కరెక్ట్. మరి ఆ 1,50,000 కోట్లలో మీరు అప్పుడు ఏం చెప్పినారు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సంక్షేమ పథకాల పేరుతో బటన్ నొక్కి శ్రీలంక లాగా దీన్ని నాశనం చేస్తున్నాడు అని చెప్పినారు. ఆయన బటన్ నొక్కితే అంతో ఇంతో పర్చేసింగ్ కెపాసిటీ అంతా పెరిగింది, అంతో ఇంతో పేదలకు కనీసం కొంత ఉపశమనం కలిగింది. మీరు 1,50,000 కోట్లు తెచ్చి ఎవరికి ఉపశమనం కలిగించినారు? ఎవరు పర్చేసింగ్ కెపాసిటీ పెంచినారు? ఎక్కడ లేదు కదా. మొత్తం డెవలప్మెంట్ అనేది ఆగిపోయింది. ఈ రోజు డెవలప్మెంట్ కి సంబంధించిన నీటిపారుదలకు మీరు ఇచ్చిన నిధులు ఏమిటో చూస్తున్నాం, పోలవరం నిర్మాణం ఎట్లా ఆగిపోయిందో చూస్తున్నాం. ఇవి మేము ప్రశ్నిస్తే పేదల ఇళ్లను కూల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఉండి రఘురామకృష్ణరాజు గారు, రఘురామకృష్ణరాజు గారికి సిపిఎం మధ్య ఏదో వివాదం నడుస్తుంది. పర్సనల్ ఏం లేదు సార్. కానీ ఆయన ఏదో శ్రీనివాసరావు అంటూ మీ పార్టీ ఆయన గట్టిగా రఘురామకృష్ణరాజు గారి మీద తీవ్ర స్థాయిలో ఆయన లోన్లు గీన్లు అన్ని రిఫర్ చేసి మరి మాట్లాడినట్టున్నారు సార్. ఒకటి, ఇప్పుడు అక్కడ ఉండిలో పేదలు వేసుకున్నటువంటి అనేక సంవత్సరాలు ఈయనే అక్కడ ఓటర్ లిస్ట్ లో వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ ఇళ్లను పోయి బుల్డోజర్ పెట్టి కూల్చేపించినాడు. పాపం ఉత్తరప్రదేశ్ నుంచి ప్రేరణ పొందిండొచ్చు, ఎందుకంటే మిత్రత్వ పార్టీ కాబట్టి సీటు కూడా వాళ్ళే ఇప్పించినారంటున్నారు కాబట్టి ఏమన్నా వాళ్ళ ద్వారా తన మోడల్ అభివృద్ధి చేయాలనుకున్నాడేమో తెలియదు. మొత్తం మీద అక్కడ కూల్చేసినాడు. కూలిస్తే బాధ్యత కలిగిన ఏ పార్టీ అయినా సందర్శిస్తుంది, పరామర్శిస్తారో వాళ్ళ సహాయం చేయమని అడుగుతారు. అందులో భాగంగా రాష్ట్ర కార్యదర్శి గారు పోయి మాట్లాడండి. ఆయనకు రాష్ట్ర కార్యదర్శి ఎవరో తెల్లంట, ఆయన ఎవడో అంటాడు, బూతులు మాట్లాడతాడు. ఇంత అధ్వానంగా స్థాయి లేనటువంటి వ్యక్తిని అప్పట్లో టీవీలో కూర్చుని అవి ఇష్టారాజ్యంగా మాట్లాడితే మంచి పదవి వచ్చింది కదా, ఆ స్ఫూర్తితోటి ఇంకేమన్నా అదే అంటున్నా. ఇప్పుడు ఆయనకు ఒక పార్టీకి రాష్ట్ర కార్యదర్శి తెలదు అని అంటున్నాడంటే
తెలియని వ్యక్తిని డిప్యూటీ స్పీకర్ చేసిన పెద్ద మనుషులను అడగాల. మీ పార్టీలో ఏ స్థాయి కలిగిన వాళ్ళని పెట్టుకున్నారు, ఆయన రాత్రేనా పగులు కూడా వేరే కోమాలో ఉంటాడా అనేది ఇప్పుడు ప్రజలు ఆలోచిస్తున్నారు. మీరు మేము అక్కడికి అడుగుతున్నాం, వెళ్ళారా? నీ బండారం బయట పెడతామని తప్పడమే ఉంది. నువ్వు అందరి బండారాల గురించి మాట్లాడినావు కదా, చాలా నీచంగా మాట్లాడుతున్నావు కదా, వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడినావు. మేము సభ్యతగా మాట్లాడినాం. ఆ ఇళ్లను తిరిగి నెలలోపు మీరు నిర్మించండి, మీకు ఓట్లు ఇచ్చినారు అని చెప్పాం. అది తప్పని చెప్పేసి ఈ రోజు ఎంత బూతులు మాట్లాడుతున్నాడు అంటే ఆయనకి ఏ స్థాయి లేనటువంటి అట్లాంటి వాళ్ళను ప్రోత్సహిస్తారు. రెండో వైపు సోషల్ కాదు కాదు, వేల కోట్ల అధిపతిని జైల్లో పట్టుకుని పెడతారా? కాదు కాదు, వేల కోట్ల అధిపతిని పట్టుకుని మీరు ఏ స్థాయి లేదని ఎట్లా అంటారు? ఆ స్థాయి ఏమిటో ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది కదా సార్. ఆ స్థాయి ఎంత స్థాయి, బొచ్చు విక్కుంటారా అని పబ్లిక్ గా మాట్లాడుతున్నాడంటే అయ్యయ్యో, ఆయన అర్థం స్థాయి కాదా? ఏమిటో ఆయనకే అర్థం అవుతుంది. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు కదా, ఇంత నీచ స్థాయిలో ఉండే మనుషులు ఇంత తక్కువ స్థాయిలో ఎట్లా మాట్లాడతారని. అది మనం ఆశ్చర్యపోవాల్సింది. కానీ ఇది అంటే అభివృద్ధి గురించి అంటే మాట్లాడకూడదు, ప్రజల కాదు, గురించి మాట్లాడాలి. మీ నాయకుడు మీరు మాట్లాడారు, మీ నాయకుడు మాట్లాడారు, ఆయన బ్యాంక్ లోన్లని అవని ఇవని చాలా మాట్లాడారు. అన్ని బయట పెడతామన్నాం సార్. రాష్ట్రమంతటా మేము ప్రచారం చేస్తాం. ఎందుకంటే వ్యక్తిగా ఆయన గురించి కాదు, విలువలు లేని రాజకీయ నాయకుల గురించి మాత్రం ఖచ్చితంగా మనం ఎక్స్పోజ్ చేయాలి. అది ఈ రోజు ఎవరైనా కావచ్చు. ఇప్పుడు సోషల్ మీడియాలో సాధారణమైన వాళ్ళు పెడితే వాళ్ళు రాత్రి వాళ్ళ ఇళ్ల దగ్గరికి పోయి మహిళలను చూడకుండా తీసిపోయి జైల్లో పెడుతున్నారు. అవును, వాళ్ళు సోషల్ మీడియాలో పబ్లిక్ లో పెట్టిన పోస్ట్ గురించే కదా. నువ్వు బాధ్యత కలిగిన స్థానంలో ఉండి, అందులో కీలకమైన డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఉండి వరస్ట్ గా మాట్లాడుతుంటే మరి నిన్ను తీసిపోయి ఎక్కడ పెట్టాలా అడగాల్సిన అవసరం ఉంది. లేకపోతే వన్ సైడ్ రాజకీయాల్లాగా మారకూడదు కదా రాష్ట్రంలో అనేది మా బాధ. అవును. రైట్. ఇంకొక మాట చెప్పండి, ఈ సీఎం ఆఫీస్ ముఖ్య కార్యదర్శి గారి సోదరుడి మీద కూడా కంప్లైంట్లు వచ్చే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందంటే అధికార యంత్రాంగం ఏ స్థాయిలో ఉంది, ఎట్లా ఉంది, ప్రభుత్వం ఎట్లా నడుస్తున్నట్లు లెక్క? మీరు ఇందా చదివి ఆవు పొలంలో మేస్తే దూడ గట్టున మేదని పెద్దలు ఎప్పుడో చెప్పినారు సార్. ఈ ప్రభుత్వాలే ఇంత ఉల్సా లాంటి కంపెనీలు ఎవరినో పెట్టి బినామీలు పెట్టి వేల కోట్లు అటు ఇటు దొడ్డిదారిన తీసుకుంటుంటే ఇంకా మామూలు పాపం ఎమ్మెల్యేలో కిందున్న అధికారులు ఈ పని చేయరని ఎందుకు అనుకుంటాం? అందుకని పైన ఆలోచించాల. పైన జరుగుతున్న కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తా అని చెప్పేసి పాపం ఇవేమి కనపడవో మరి వినపడవో, ప్రశ్నించడానికి ఇవన్నీ అర్హత లేదో తెలుసు మనకు. మరి ఏమి మాట్లాడటం, ఇంత ముఖ్యమైనది జరిగితే ఎందుకు మాట్లాడటంలా? కావాలని చెప్పారు కదా మీరు, జనానికి పనికిరాంది. అదే అట్లాంటి విషయాలు మాట్లాడతాడు. తిరుపతి లడ్డు చూసినాం మనం, ఎంత దీక్షలు చేసినాడో, వేషం మార్చా, భాష మార్చా, చివరికి పాదయాత్ర చేసే పై కొండ వరకు. అప్పుడప్పుడు అట్లాంటివి విన్నప్పుడు అనిపిస్తుంది అసలు నిజంగా వీళ్ళకి హిందూ మతం మీద కానీ దైవం మీద నమ్మకం కానీ ఉంటే అంత వాళ్ళ లెక్క ప్రకారం అంత ఘోరమైన అపచారానికి పాల్పడతారు. అసలు లడ్డూలో ఏముందో ఏంటో తెలుసుకోకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడేసి హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వాళ్ళేమో హిందూ మతోద్ధారకులు అంట, అదేందా లేదంటేనేమో హిందూ మతోద్ధారకులు కాదంట. ఏందో అర్థమే కాదు. అక్కడ గోవులు చనిపోతున్నాయని వాస్తవం చెప్తే మాత్రం కేసు ఏందో విచిత్రంగా ఉంది. అయితే ఈ పాయింట్ చెప్పండి, నిజంగా అసలు అన్ని అంతస్తులు కట్టేటప్పుడు 49 టవర్లు ఇన్ని కట్టినప్పుడు అసలు అక్కడ ఉన్న స్టాఫ్ ఎంతమంది, ఏం కదా, ఇన్ని భవనాలు కట్టడం వల్ల ప్రయోజనం ఏమిటి? దీనికోసం మళ్ళీ 44,000 ఎకరాలు తీసుకోవడం ఏంటి? ఇంకా వేరే ఏం చేస్తారు? దీనంతా ఒక రియల్ ఎస్టేట్ కింద మార్చి మొత్తం జనానికి డ్రైనేజీలు ఈనేజీలు అన్నీ కట్టి ఫ్రీగా ఇచ్చే ఏర్పాటు ఎందుకు చేస్తున్నట్లు? అసలు ప్రభుత్వం ఎందుకు ఇంత రిస్క్ తీసుకోవాలి? క్లియర్ కనపడుతుంది సార్. ఇప్పుడు టవర్స్ ఎక్కువ పెంచుతున్నాం భూమి మీద పై కంటే, మనం ఆ ఉన్న కొద్దిపాటి స్థలంలో ఉపయోగించుకోవడానికి టవర్స్ కట్టుకుంటారు అనుకోండి. 49 అంతస్తులు అంటే అన్ని ఒక చోట అడ్జస్ట్ చేస్తారు అనుకుందాం. పోనీ స్టాఫ్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, మిగిలిన ఇప్పుడు తీసుకున్న 35,000 ఎకరాలు ఏంటి, తీసుకోబోయే 44,000 ఎకరాలు ఏంటి, ఈ భూముల్లో ఏం చేస్తారు? ఇవన్నీ ఇక్కడ టవర్స్ కడతారు, మిగిలిన భూములు ఏం చేస్తారో చెప్పాలి. మిగిలిన భూముల్ని మీరు అన్నట్టుగా రియల్ ఎస్టేట్ కో లేదా తమ కంపెనీలకో ఇట్లాంటి 99 పైసల బ్యాచ్ ఎవరైనా దొరుకుతారో, ఇంకా 99 పైసల కంటే తక్కువ ఏదైనా ఉందేమో చూసుకుంటారేమో తెలియదు మనకు. దీనికోసం 1,00,000 కోట్ల అప్పు తీసుకురావటం ఏంటి? అది నాకు 1,00,000 ఎకరాలు తీసుకోవడం ఏంటో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎవరికో ఏదో ఉంది, దాని వెనక ఇంకెవరో ప్రయోజనాలు, వాళ్ళ ప్రయోజనాల కోసమే ఈ భూములన్నీ సేకరిస్తున్నారు. ఇప్పుడు ప్రధానమంత్రి గారిని కూడా రమ్మంటున్నారు కదా, మళ్ళీ రెండోసారి శంకుస్థాపనకు. ఆయన వచ్చినప్పుడు ఆయన ముందనే స్పష్టత చేయాల, ఈ భూముల్లో మేము ఫలాన్ని చేయబోతున్నామని. లేదనుకుంటే దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి అందరూ కలిసి అమరావతి మళ్ళీ ఏం చేయబోతున్నారు 400 ఎకరాల్లో ఇంకేదో జరిగిపోతుందని చెప్పిన ఆయన మరి అక్కడ 1,00,000 ఎకరాల పంట భూములు కదా, అవి పర్యావరణానికి ఏమి ఇబ్బంది రాదని ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఫీల్ అవుతున్నారా? హర్యానాలో చూసాం కదా సార్, పర్యావరణం గురించి చాలా గట్టిగా మాట్లాడాడు ఆయన. అక్కడే కాదు, ఛత్తీస్గఢ్ లో మాట్లాడుతున్నాడు పర్యావరణం గురించి. అంతకుముందు జార్ఖండ్ లో వాళ్ళు ఏదో చిన్న బిల్డింగ్ రిపేర్ కోసం చెట్లు కొడితే కేసులు కూడా పెట్టినారు. కాబట్టి అక్కడంతా పర్యావరణం కనపడుతుంది. ఇక్కడ 3 పంటలు పండే భూములు మాత్రం పర్యావరణానికి ఇతరత్రకి ఏమిటి నష్టం లేనిదని వాళ్ళు భావిస్తారు. అందుకనే మనతో స్నేహంగా ఉన్నప్పుడు ఒక రకం, మనతో వైరుధ్యం వచ్చినప్పుడు ఇంకో రకంగా మాట్లాడేటువంటి ఈ విషయాలే మొత్తం రాష్ట్ర ఆయన అన్నారు కదా ఏటీఎం అని, అవన్నీ ఆయనే చెప్పాడు కదా, ప్రైమ్ మినిస్టర్ వచ్చి చెప్పి వెళ్ళాడు కదా.